అధ్యక్ష, ఆనరబుల్ స్పీకర్ గారికి, సీఎం గారికి, మినిస్టర్ గారికి, మై కొలీగ్ ఎమ్మెల్యేస్ అందరికీ. అధ్యక్ష, నేను ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి చాలా పేద నియోజకవర్గం. అయితే పోయిన ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో సార్ చిన్నప్పుడు ఒక ప్రావర్బ్ ఉండేది, జిస్కా లాటి ఉస్కా బాయిన్స్ అన్నట్టు, ఎవరి చేతిలో కట్టి ఉంటే వాని బర్రె అన్నట్టు, జిస్కా లాటి ఉస్కా బాయిన్స్. అదేవిధంగా 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు తప్ప అసలు ఏమీ మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డెవలప్ కాలేదు సార్. సేవలాల్ జయంతి మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మా పేద నియోజకవర్గం ఎల్లారెడ్డిలో తాండావాసులు లెక్క ఉన్నారు. మరి పర్ క్యాపిటా గురించి, జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నాం సార్. మా కాన్స్టిట్యుయెన్సీలో హౌసింగ్ లేదు. హౌసింగ్ ఈజ్ అ మెయిన్ ప్రాబ్లం. పాములతోని తేళ్లతోని సాహసం చేసుకుంటున్నారు సార్. అది చాలా మేజర్ సమస్య ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పోయిన పాత ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినప్పుడు 2 సార్లు మాట్లాడింది సార్. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్యాకేజ్ 22 కింద ఒక్క తట్టెడు మట్టి కూడా జరగలేదు సార్. మా ప్రాంతంలో ఈరోజు రోడ్ల సమస్య ఉంది. పేద నియోజకవర్గంలో ఈ పర్ క్యాపిటా తెలంగాణ నంబర్ 1 మోడల్ మాట్లాడింది కదా సార్. మరి పర్ క్యాపిటా ఈ జిఎస్డిపి, జీడిపి అన్నీ మరి మాలాంటి నియోజకవర్గానికి, పేద నియోజకవర్గానికి పనికిరావు సార్. రియల్ జీడిపి అనేది లేదు సార్ మా దగ్గర. మా పరిస్థితి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్తోని, హాస్పిటల్స్ లేకుండా, మీరన్నారు ఒకటే సమస్య గురించి మాట్లాడమన్నారు. మొట్టమొదటి సమస్య మా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు. రైతులకు నీళ్లు లేవు సార్. 1,00,000 ఎకరాలంటే 2 సార్లు గెలిపించి ఈ ప్రభుత్వాన్ని మరి పోయిన ప్రభుత్వంలో ఏమి కాలేదు సార్. నేను అడిగేది ఇరిగేషన్ మినిస్టర్ గారికి 22 ప్యాకేజ్ తీసుకొచ్చి 95% వీఆర్ డిపెండెంట్ ఆన్ ది ఫార్మింగ్ సార్. మరి అది ఒకటి చేయాలని చెప్పేసి, తర్వాత హౌసింగ్ అనేది మెయిన్ ఇష్యూ సార్ మేజర్గా. ఈరోజు అది కూడా కావాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి లాస్ట్ సార్ హాస్పిటల్స్లో మా ఎల్లారెడ్డి టౌన్లో గైనిక్ కానీ అనస్థీషియా కానీ లేదు సార్. పిహెచ్సి సెంటర్స్ లేవు. దయచేసి దీన్ని ఒకసారి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వస్తుంది సార్. మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు ఆ ఇరిగేషన్ సంబంధించి 22 ప్యాకేజ్ విషయంలో కానీ, ఇంకా మెడికల్ ఫెసిలిటీస్లో తప్పకుండా సంబంధిత శాఖ పనికి మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి గతంలో 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తానని చెప్పారు. మనం వీలున్న ప్రాజెక్ట్ చేపట్టి నాన్ ఆయకట్ ఏరియా ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీ లేదో దాని మీద తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గౌరవ సభ్యులు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. థ్యాంక్ యూ అధ్యక్ష. నిజానికి ఫస్ట్ ఇస్తారనుకోండి అధ్యక్ష. ఫస్ట్ వచ్చిన అసెంబ్లీకి వాళ్ళ పొద్దున్నే మీరు ఫస్ట్ ఇస్తారు అవకాశం అనుకొని థ్యాంక్ యూ ఇచ్చినందుకు అధ్యక్ష. అధ్యక్ష 2 సమస్యలు అధ్యక్ష. మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను అధ్యక్ష. సీనియర్ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, మా మాజీ శాసనసభ్యులు కొరుట్ల కాన్స్టిట్యున్సీ వారు ఉన్నప్పుడు అక్కడ ప్లాట్ లేని వారికి, అంటే ప్లాట్ ఉన్న వాళ్ళకేమో గృహలక్ష్మి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరికైతే ప్లాట్ కూడా లేదో వాళ్ళ కోసం 1000 ప్లాట్లు ఐడెంటిఫై చేసినాం అధ్యక్ష. అయితే అప్పుడు నోటిఫికేషన్ రావడం వల్ల ఆ ప్లాట్లు ఆ బీదస్తులకు ఇవ్వలేకపోయాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే, మా జిల్లా మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ, మా విప్పులు ఉన్నారు. మీ ద్వారా కోరేది ఏంటంటే అతి తొందరగా వాళ్ళందరికీ కూడా, ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతి తొందరగా ఈ ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కొందరు అక్కడ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వెళ్ళి దాన్ని కబ్జా చేస్తున్నారు అధ్యక్ష. సో దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీ ద్వారా మంత్రుల్ని కోరేది ఏంటంటే, అతి తొందరగా మళ్ళీ నోటిఫికేషన్ రాకముందు వాళ్ళందరికీ కూడా, ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో బీదస్తులకి ఆ 1000 ప్లాట్లు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మా దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 90% అయిపోయింది అధ్యక్ష. ఒక 10% మిగిలింది. దయచేసి మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ని కోరుతా ఉన్నాను, ఆ 10% ఫండ్స్ రిలీజ్ చేసి త్వరగా 2 ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా కంప్లీట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. లాస్ట్ వన్ అధ్యక్ష, మా దగ్గర హై స్కూల్, జూనియర్ కాలేజ్ కలిపి ఉంది అధ్యక్ష. పాత ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది స్కూలును జూనియర్ కాలేజ్.
అయితే ఫేజ్ వైజ్ దాన్ని ఏం చేశామంటే అధ్యక్ష, జూనియర్ కాలేజ్ని కూల్చేసి అక్కడ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు హై స్కూల్కి కూడా అదే ఫండ్స్ కావాలి అధ్యక్ష, ఎందుకంటే ఆ స్కూల్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దయచేసి మీ ద్వారా గవర్నమెంట్కి కోరుతా ఉన్నాను, అతి త్వరగా అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ లేరు ఇప్పుడు, లాస్ట్ మీ ద్వారా కోరేది ఒకటే అధ్యక్ష, దయచేసి మీరు పెద్దలు చాలా సీనియర్ శాసనసభ్యులు, మీరు మీ ద్వారా కోరేది ఒకటే అధ్యక్ష, డాక్టర్గా ఎన్నో ఆకాంక్షలతో అసెంబ్లీకి వచ్చాను అధ్యక్ష, దయచేసి ఈ అసెంబ్లీలో కొద్దిగా పదజాలము, కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడడము, వెటకారంగా మాట్లాడడం అది తగ్గించాలని చెప్పి మిమ్మల్ని దయచేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. మినిస్టర్ గారు గౌరవ సభ్యులు నూతనంగా డాక్టర్గా నూతనంగా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, మంచి సమస్యలు కలవకుంటైనా ఈ డాక్టర్ మంచి అయినా హై స్కూల్ జూనియర్ కాలేజ్ సమస్య చెప్పిన అధ్యక్ష, తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించి సంబంధిత మంచి డాక్టర్ మంచి మనిషి, ఆ కలవకుండా కూడా లాగదు, ఈ కలవకుండా వేరే. దాంతోపాటు భాష గురించి చెప్పిన అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి వీల్ చైర్లో కూర్చొని ఆ భాషలు, మాజీ ముఖ్యమంత్రి పర్మనెంట్ మాజీ, ఆ భాష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ మంత్రి మాట్లాడే విధంగా దున్నపోతూ బర్రెలు పాలిచ్చే బర్రెలు అని ఏవో మాట్లాడిండు. కొంతసేపు నేను టీవీ బంద్ చేసిన, ఎందుకంటే నా నల్గొండ టౌన్లో నా కాన్స్టిట్యూన్సీలో ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడతాడని తెలంగాణ సమాజం ఎవరు అనుకోరు, హర్షించరు. అందుకనే కల్వకుంట్ల డాక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే, ముందుగా ఆయనకు మెయిల్ ద్వారానో ట్విట్టర్ ద్వారా ఆయనకు పంపి, ఇక్కడ అందరు సభ్యులు బాగానే మాట్లాడుతున్నారు, కొద్దిగా అన్ని నోట్ చేసుకున్నా మంచి సలహా ఇచ్చిండబ్బా, మంచి డాక్టర్ అయినా సరే కొత్తగా వచ్చినా సరే మంచి సలహా ఇచ్చాను. పోయిపోయి నా కాన్ఫరెన్స్లో దున్నపోతు పాలిస్తుందా ఏమో మాట్లాడిండు, నాకు ప్రాబ్లం అనిపించింది. నా ఏరియాలో నా టౌన్లో మా నల్గొండ అంటే మర్యాదకు మారిపోయారు, తెలంగాణ అంటేనే మర్యాదకు మారిపోయారు. అలాంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాడిన భాష చాలా సభ్య సమాజం ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నారు, ఏంది ఇలా మాట్లాడు. అలాంటి వారికి కూడా సలహా ఇవ్వమని చెప్పి సభ ద్వారా వారు కోరుతూ, మేము కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం, అలాంటి భాష మాట్లాడొద్దని ఎవరు కూడా మాట్లాడొద్దు. గౌరవ సభ్యులు కోరం కనకయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మాది ఎల్లందు నియోజకవర్గం అధ్యక్ష. ఆ ప్రాంతం అంతా గిరిజనులు నివసించే ప్రాంతం అధ్యక్ష. ఎంత పోడు భూములు ఇబ్బందితో చాలా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది గురి చేస్తున్నారు అధ్యక్ష. ఆ ప్రాంతంలో కరెంటు లేక, బోరు లేక వ్యవసాయం చేసుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నట్టు తరుణంలో ప్రభుత్వము వెంటనే మరి ఆ రైతులు కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజయం చేస్తూ, అదే కాకుండా పశు సంపద లేనటువంటి ప్రాంతంలో వాళ్ళు ట్రాక్టర్ల ద్వారా సేద్యం చేసుకుంటే వాటిని కూడా సీజ్ చేసే పరిస్థితి ఫారెస్ట్ అధికారులు అని చెప్పి విజ్ఞప్తి, తప్పకుండా మరి చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు అధ్యక్ష. నోట్ చేసుకున్నా సార్, వాళ్ళకు పోడు భూములకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం, మా సీఎం గారు, మా డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా చర్యలు తీసుకున్నారు. చిన్న ఎక్కడున్నా అలాంటి గతంలో జరిగిన పొరపాటు జరగదు. 2004 నుంచి 2014 వరకు ప్రశాంతంగా ఏ విధంగా వ్యవసాయం చేసుకున్నారో ఆ విధంగానే చేసుకుంటారు. గౌరవ సభ్యులు ఎడమ బుజ్జు. ధన్యవాదాలు సార్. మరి బీద వాళ్ళకి మరి వెనుకబడిన నియోజకవర్గం మేము 2-3 సార్లు కొంత అవకాశం ఇవ్వాలి సార్. ఎందుకంటే మా ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడింది. ఒకటే నిమిషంలో ఒక 3-4 సమస్యలు చెప్తా. ముఖ్యంగా ఖానాపూర్ దీర్ఘకాలికంగా అక్కడ చాలా రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటారు. గత ముఖ్యమంత్రి కూడా తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు, కానీ చేయలేకపోయారు సార్. కాబట్టి రెవెన్యూ డివిజన్ ఖానాపూర్ ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా రంగాయపేటని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా విద్యాపరంగా మరి ఖానాపూర్ కేంద్రంలో డిగ్రీ కళాశాలని ఏర్పాటు చేయాలని దీర్ఘకాలిక సమస్య ఉంది. ఆ ప్రాంతంలో దస్తూర్బాద్ కావచ్చు, కడెం కావచ్చు, పెంబి కావచ్చు, ఆ మండలాలకు సంబంధించిన విద్యార్థులు చాలా దూర ప్రాంతానికి పోయి చదవాల్సిన పరిస్థితి ఉంది సార్. కాబట్టి కంపల్సరీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్లకు సంబంధించి సార్ మరి గుడిహత్నూరు నుంచి మొదలుకుంటే మంచిర్యాల వరకు మరి పోర్వే రోడ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కడెం బ్రిడ్జ్ సార్ మరి గతంలో కట్టారు, మరి అసంపూర్తిగా కడెం బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అలాగే ఉంది. కడెం బ్రిడ్జ్ని పూర్తి చేయాలి. అదేవిధంగా పోయినసారి పసుపుల బ్రిడ్జ్ కట్టారు సార్, మరి చిన్న వర్షాలకి బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఇమీడియట్లీ పసుపుల బ్రిడ్జ్ను మరి యథవిధిగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్ల విషయంలో వచ్చేస్తే అల్లంపల్లి రోడ్, వాయిపేట రోడ్, అదేవిధంగా అంకెన్ రాయదేర్ రోడ్ సార్, ఈ రోడ్లు అతి ముఖ్యమైనవి సార్. మరి చాలా గ్రామాలకి లింక్ రోడ్గా ఏర్పడిన ఈ ముఖ్యమైన రోడ్లని రోడ్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నా సార్. అదేవిధంగా మా ప్రాంతంలో సార్ ఇంకోటి అతి ముఖ్యమైన సమస్య బిఎడ్ కళాశాల సార్, మరి డిఎడ్ కళాశాల మరి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు, మరి దాన్ని రద్దు చేశారు. నేను నిన్న కూడా గుర్తు చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తారని మరి మా ఇంకొక అంశం సార్, ముఖ్యమైన అంశం మరి 370 గురించి మీరు నిన్న కూడా చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 317 అంటే సంగారెడ్డి హైదరాబాద్కు ఒక కోరియర్గా తీసుకొని మరి వీళ్ళకి ప్రత్యేకమైన ఇది చేసుకుంటూ మిగతా రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 370 తోటి చాలామంది పోలీసులే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు చాలా రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి 370 ఇమీడియట్లీ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా 46 సార్, పొద్దున్న లేస్తే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యా అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు, మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం. మరి ఆ జీవో దేనికోసం తీసుకొచ్చారని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్. 46 జీవోని తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా ప్రాంతానికైతే ప్రత్యేకించి, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గం అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం సార్. తప్పకుండా ఆనాడు కేటీఆర్ మిత్రుడు పదే పదే చెప్తూ పోయారు జాన్సన్ నాయక్, నేను తప్పకుండా సిరిసిల్ల మాపై ఈ ప్రాంతాన్ని చేస్తానని ఆ రోజు ప్రచారం చేయడం అనేది జరిగింది సార్. మేము కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా సిరిసిల్ల కంటే ధీటుగా మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది సార్. కాబట్టి సిరిసిల్ల కంటే ధీటుగా ఖానాపూర్ నియోజకవర్గం అంత డెవలప్మెంట్ కావాలి, ఆ రకంగా మా ప్రాంతానికి నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్న సార్. సిరిసిల్ల అభివృద్ధి కాలే ఏం కాదు, తప్పకుండా గౌరవ సభ్యుడు చెప్పినట్టు వారు చెప్పిన సమావేశాలన్నీ కూడా సంబంధిత శాఖలు పంపించి అన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం సార్. అది రెవెన్యూ డివిజన్ ఆఫీస్ అనేది పాలసీ మ్యాటర్గా సీఎం గారు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు ప్రేమ్ సాగర్ గారు. అధ్యక్ష, ఏదైతే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మా హాజీపూర్ మండలం నుంచి 12 గ్రామాలు, లక్ష్మీపేట గ్రామాల నుంచి లక్ష్మీపేట మండలం నుంచి 3 గ్రామాలు, 15 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వాళ్ళు రైతు కూలీలు అయిపోయారు. మాకు ఒక సుక్కు నీళ్ళు రాలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరుగుతుంది. అప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు. దాని ద్వారా కూడా 2 టీఎంసీల కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఇక పైకి పోతే దండపల్లికి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు మన కడెం ప్రాజెక్టు టేలెండ్ మాకు సుక్క నీళ్ళు రావు. ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిండ్రు, మొత్తం మా నియోజకవర్గం మిగిలిన 60,000 ఎకరాలు మిగిలినాయి. ఇంకో 2 లిఫ్ట్లు అడిగినాము, వాటికి కొంచెం తొందర చేస్తే అదొకటి, 2 లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులం ఏమంటే మళ్ళా కాళేశ్వరం ద్వారా కూడా హయ్యెస్ట్ బాధితులు మేమే. కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు. ఎల్లంపల్లి ద్వారా ముంపు ప్రాంతాల్లో మంచిర్యాల పట్టణం మునిగిపోయినంత ఎవరు మునిగిపోలే. వర్షాకాలం అంతా మొగులు దిక్కు చూసి అవుతుంది, ఆకాశం దిక్కు చూసి ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోద్ది అనే పరిస్థితి ఉన్నది. 2022లో దాదాపు 60% పట్టణం మంచినీళ్ళు ఉన్నది. దాదాపు 2 రోజులు 3 రోజులు మంచినీళ్ళు ఉన్నది. ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు. అసలు వర్షాకాలం వస్తే మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మునుగుడే, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు పడితే మునిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఇరిగేషన్ శాఖ వారు శాంక్షన్ చేయాలని, అదేవిధంగా